హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ది ఫ్యూరియస్ ఇదైతే మాత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇదైతే మాత్రం జూన్ 19 అయితే థియేటర్ కల్లా అయితే రిలీజ్ అయితే అయింది. అప్పుడు రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. అయితే ఇప్పుడైతే మాత్రం ఈ మూవీ రెంట్కి అయితే, అది కూడా అదర్ కంట్రీస్లో అయితే మాత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని కూడా అయితే చూసుకోవచ్చు. అయితే ఈ మూవీ అయితే తెలుగులో అయితే లేదు, కాకపోతే లాంగ్వేజ్ అయితే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే 80% ఆఫ్ మూవీ మొత్తం యాక్షన్ మీద అయితే బేస్ అయ్యి ఉంటుంది. చాలా వరకు అయితే కన్వర్ట్ చేసిన అయితే ఏమైతే ఉండదు, కాబట్టి ఓన్లీ యాక్షన్ మాత్రమే ఉంటుంది మూవీలో. కాబట్టి లాంగ్వేజ్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది. ఫుల్ యాక్షన్ మూవీలో అయితే ఉంది మూవీ అయితే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ యాక్షన్తోనే అయితే ఉంటుంది. ఇంత యాక్షన్ ఉన్న మూవీ అయితే లాస్ట్ టైం అయితే నేను చూసింది జాన్ విక్, అలాగే ఇంకా మెన్సీ ఫర్ నాన్ వెబ్ సిరీస్, ఈ వీటిలో అయితే చూసా. ఇంకా అంతకుమించి అయితే ఇంకా ఇదేంట్లో అయితే ఇంత యాక్షన్ అయితే లేదు. అండ్ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇందులో మెయిన్ యాక్టర్ అయిన వాళ్ళ కూతుర్ని అయితే మాత్రం కొందరైతే కిడ్నాప్ అయితే చేస్తారు. ఆ తర్వాత అతను అయితే వాళ్ళ కూతుర్ని ఎలా కనిపెట్టాడు, వాళ్ళ కూతురు కోసం ఏమేమి ఫైట్ చేశాడు, అవన్నీ అయితే ఈ మూవీలో అయితే చూసుకోవాలి. అంటే దానికోసం ఎంత స్ట్రగుల్ పడింటాయి వాటి వరకు అయితే. అంటే స్టోరీ అయితే నార్మల్గానే అయితే ఉంటుంది, పెద్దగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఏమైతే ఉండవు. కానీ మూవీలో ఉన్న యాక్షన్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మాత్రం ఫుల్ యాక్షన్ మూడ్లో అయితే ఉంటుంది మూవీ అయితే. ఇంకా లాస్ట్ 30 minutes అయితే మాత్రం ఫుల్ అయితే మాత్రం యాక్షన్తో అయితే ఉంటుంది. అంటే ఒక్క సెకండ్ కూడా అయితే నార్మల్గా అయితే ఉండదు. లాస్ట్ 30 minutes అయితే ఫుల్ అంతా యాక్షన్తోనే సరిపోద్ది. అంటే అంత పెద్ద ఫైట్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ మూవీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కొన్ని యాక్షన్ సీన్స్ దగ్గర అంటే మేజర్గా అయితే నాకైతే లాస్ట్లో అనిపించింది. ఆ లాస్ట్ 30 minutesలో ఇంకా ఎంత సోపు అయితే ఈ ఫైట్ జరుగుద్ది అయితే అనిపిస్తుంది. అంటే కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఓవర్గా అనిపించాయి. దాంతోపాటు లాస్ట్ ఫైట్ అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎవరు కొట్టుకుంటారు కూడా అదే అర్థమైతే కాదు. ఇదైతే చాలా కొద్దిగా అయితే డిఫికల్ట్గా అయితే ఉంటుంది. కానీ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఫుల్ అవుట్ యాక్షన్తోనే ఉంటుంది. చాలా వరకు బాగా అనిపిస్తుంది యాక్షన్ వారికి అయితే మాత్రం. ఫుల్ యాక్షన్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళు అయితే ఈ మూవీని అయితే చూసేయండి. ఫుల్ యాక్షన్ ఉంటుంది మూవీలో అయితే మాత్రం. ఇంకా తెలుగులో లేకపోయిన ఇబ్బంది లేదు, ఎందుకంటే లాంగ్వేజ్ పెద్దగా అయితే ఏం అవసరం ఉండదు. ఓన్లీ యాక్షన్ మూవీలో ఉండేది అయితే. కాబట్టి యాక్షన్ కోసం ఈజీగా అయితే మూవీని అయితే చూసేయచ్చు. ఇంకా ఇది ది ఫ్యూరియస్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.